ఫ్రాన్స్ ఇది క్లీన్ చేయకముందు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా అయిపోయింది చూడండి. దీన్ని కుక్ చేసుకుందాం. ఫ్రాన్స్ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తే ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోకముందు, ఇది క్లీన్ చేసిన తర్వాత. ఇంత పెద్ద ఫ్రాన్స్ ఆ ముళ్ళు అదంతా తీసేసిన తర్వాత ఇంత చిన్నగా అయిపోయింది చూసారా. ఇలా దీన్ని కర్రీ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ వండుకునే ముందు ఈ ఫ్రాన్స్ను ఎలా క్లీన్ చేస్తారో చూపిస్తా. ఇప్పుడు ఒకసారి చూడండి. మీరు తెచ్చుకున్నప్పుడు కూడా ఇలానే క్లీన్ చేసుకుని అలా తీసేయాలి. అది ముళ్ళు, పెద్ద ముళ్ళు ఒక్కటే ఉంది దానికి, తోక. ఇవేంటి అవన్నీ లెగ్స్, అవన్నీ అట్లా క్లీన్ చేసేసుకోవాలి. అది కూడా అంత తీసేయాలి. అంత పెద్దగా ఉన్న రొయ్య అదంతా క్లీన్ చేసిన తర్వాత చిన్నగా అయిపోతుంది. అదంతా పైన పొట్టు అలా తీసుకోవాలి. చూసారా, అది మొత్తం అట్లుంటుంది. దాన్ని కొంచెం కాటు పెట్టుకోవాలి. దాని కడుపులో ఏముందో చూద్దాం. అది ఒక్కటి ఏమో వెళ్తుంది, పేగు, అదొక గంతే ఉంది దాని కడుపులో. అది క్లీన్ చేసుకొని అంతే. అది క్లీన్ చేసి కడుపులో నుండి ఆ పేగు తీసేసిన తర్వాత ఇంత నీట్గా అయిపోయింది. అంత ఏమీ లేదు, సింపుల్. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ క్లీనింగ్ అయిపోయింది.